సామాజిక సేవా కార్యక్రమాల్లో బిగ్ టీవీ దూసుకెళ్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసింది బిగ్ టీవీ. గుడివాడ మాజీ ఎమ్మెల్యే వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్లు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. వార్తా ప్రసారాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. 150కి పైగా ఇప్పటికే మెగా మెడికల్ క్యాంపులను అయితే కండక్ట్ చేసింది. ప్రస్తుతం మనం గుడివాడ నియోజకవర్గంకి అయితే బిగ్ టీవీ వచ్చేసిందని చెప్పొచ్చు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో అయితే గనక ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో నందివాడ మండల అభివృద్ధి కమిటీతో సహా ఇక్కడ ఈవీఆర్ హాస్పిటల్స్ సంయుక్తంగా అయితే గనక ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ని అయితే గనక మనం తుమ్మలపల్లిలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడ దీని వచ్చి ప్రారంభించడం జరిగింది. దగ్గరుండి కూడా ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్పర్సన్ రావి వెంకటేశ్వరరావు సార్ ఉన్నారు. సార్, ఇక్కడ ప్రారంభించడం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే కనుక మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? దీనికి ఓపెనింగ్ మీరు రావడం చాలా సంతోషమ్మా. ఈరోజు నందివాడ మండలంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చాలా గ్రామాల్లో ఇటు యొక్క హెల్త్ క్యాంప్స్ నిర్మిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ అందుబాటులో ఉండేదిగా గ్రామాల్లో వాళ్ళకి మెరుగైన చికిత్స కానీ, అదే అడ్వైస్ కానీ ఇవ్వటం, ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్స్గా ఏ విధంగా చేయాలని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా ఎవరైతే దీంట్లో భాగస్వాములు అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి, మా సహకారం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవుకున్నాం. ఇక్కడ గ్రామ అభివృద్ధి కోసం కానీ, ఇక్కడ ప్రజల కోసం కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్, ఇలాంటి ముందు ఇంకా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే జనాలకి ఎలాంటి ప్రధాన సమస్యలు ఇక్కడ ఉన్నాయనుకుంటున్నారు? వాళ్ళ గుడివాడ ఏరియా హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. అక్కడ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మేము ఇది గతం కంటే ఇదివరకు ప్రతి ఒక్క వైద్యుడు కూడా దాంట్లో నియమించాము. ఎక్కడ కూడా వేకెన్సీలు లేవు. అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. ఎక్విప్మెంట్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి. వీళ్ళకి మెరుగైన చికిత్స కోసం కావాలంటే తప్పకుండా మేము అందరూ అడ్వైజ్ చేసి, అభివృద్ధి కమిటీ ఉంది ఎక్కడంటే హాస్పిటల్లో, అందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తానికి మేము పూర్తి సహకరిస్తాం. ప్రత్యక్షంగా ఇక్కడే మీరు రోగులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కానీ లేకపోతే గ్రామస్తులు కానీ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, వాళ్ళు ఏమని చెప్తున్నారండి? ఇక్కడ మెడికల్ క్యాంప్ ఇవాళ వాళ్ళకి ఇప్పుడు బాగా ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే అందుబాటులో ఇక్కడ మళ్ళీ గుడివాడ వెళ్ళి టైం లేట్ అవుతుందని చెప్పి ఇక్కడే వాళ్ళకన్నీ మేము అడ్వైజ్ చేస్తాం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలందరూ కూడా. అది అంటే గుడివాడ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే కనుక ఇక్కడికే వచ్చి గ్రామస్తులందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్లో అయితే కనుక పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ గుడివాడ జనసేన చైర్పర్సన్ బోరగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మీరు కూడా భాగస్వామ్యం ఇక్కడ వచ్చి ఓపెన్ చేయడం ప్రారంభించడం ఎలా అనిపిస్తూ ఉందండి? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు బిగ్ టీవీ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఏర్పాటు చేయటం. ఇదేంటంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా దూర ప్రాంతం గుడివాడకు రావాల్సిన పని లేకుండా ఈరోజు బిగ్ టీవీ వారు ఇక్కడ ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా బిగ్ టీవీ వారికి, వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఏదైనా రోగులు ఇప్పుడు బీపీ టెస్టులు కానీ, షుగర్ టెస్టులు కానీ ఇట్లన్నీ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్నీ చేయించుకుని వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బిగ్ టీవీ వారికి అలాగే ఈవీఆర్ హాస్పిటల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఏదైతే మెగా మెడికల్ క్యాంప్ని బిగ్ టీవీ కండక్ట్ చేస్తూ ఉందో ఈ గ్రామస్తులందరూ కూడా తుమ్మలపల్లి గ్రామంలో నలుమూలల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే కనుక ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన టెస్టులు కానీ చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడే ప్రారంభించారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్రజలందరూ కూడా ఇక్కడికి గుమ్ముగూడారని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ నిమిత్తం అయితే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగానే దీని సంఖ్య ఇంకా ఎక్కువగా
పెరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. దగ్గరే ఉండి పార్టీ అధినేతలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడడం పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తుమ్మలపల్లిలో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా ఎక్కువగా నిర్వహించడం కానీ హాస్పిటల్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఇంకా ఎక్కువగా తీసుకురావడం పట్ల వాళ్ళు అభివృద్ధిగా ముందుకి సాగుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.